తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ముందుకెళ్తున్న సర్కార్ మరో అడుగు ముందుకు వేయబోతోంది. డ్రగ్స్ అంతమే లక్ష్యంగా ఏర్పడిన ఈగల్ మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు సిద్ధమవుతోంది. రానున్న రోజుల్లో డ్రగ్స్ రవాణా, విక్రయాలను కట్టడి చేసేందుకు సాంకేతికతను జోడించబోతోంది. ఇప్పటివరకు నెట్వర్క్తో డ్రగ్స్ లింక్స్ ఛేదిస్తున్న ఈగల్ త్వరలోనే ఏఐని జోడించి మరింత దూసుకెళ్లనుంది. ఏఐతో కలిసి ఈగల్ పనిచేయబోతుంది. డ్రగ్స్ గంజాయి కట్టడిలో ముందు వరుసలో ఉన్న తెలంగాణ దీనిని పూర్తిగా నిర్మూలించేందుకు నడుం బిగించింది. గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్న నార్కోటిక్ బ్యూరో పేరు మార్చుతూ ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే పేరుతో ఈగల్ను ఏర్పాటు చేసింది. తెలంగాణలో దాదాపుగా డ్రగ్స్ విక్రయాన్ని కట్టడి చేసిన ఇతర రాష్ట్రాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ను రాష్ట్రంలోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే గతంలో వివిధ కేసుల్లో పట్టుబడిన డ్రగ్ కింగ్ పిన్ అలాగే ఫిన్ డ్రగ్ పెడ్లర్స్ నుంచి సేకరించిన సమాచారంతో డ్రగ్స్ నెట్వర్క్ను చెక్ పెడుతున్నారు. ఎక్కడి నుండి డ్రగ్స్ తెస్తున్నారు, ఎవరెవరికి అమ్ముతున్నారు అనే దానిపై నిఘా పెట్టారు. ముఖ్యంగా నైజీరియాకు చెందిన వారే డ్రగ్స్ సరఫరాలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. వారిని గుర్తించి జైలుకు పంపిన విడుదలైన తర్వాత పేర్లు, నివాస ప్రాంతాలను మారుస్తూ మళ్లీ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఈ గంజాయి సరఫరా గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించింది. దీంతో గంజాయి కట్టడిపై ఈగల్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. గంజాయి, సింథటిక్ డ్రగ్స్ స్మగ్లర్లు కొరియన్ల నుంచి స్వాధీనం చేసుకునేటువంటి సెల్ ఫోన్లు, ఇతర పరికరాలను డిజిటల్ ఫోరెన్సిక్ ద్వారా విశ్లేషించి ఆయా ముఠాలకు సంబంధించిన స్మగ్లర్ల ప్రొఫైల్ తయారు చేయనుంది. దీంతో ఏఐ టెక్నాలజీతో మరింత సమర్థవంతంగా డ్రగ్స్ రాయిళ్లకు చెక్ పెట్టేందుకు ఈగల్ రెడీ అవుతోంది. కస్టమర్లు, సప్లయర్లే కాదు డ్రగ్స్ గంజాయి మూలాలను పెకిలించి వేసేలాగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. డ్రగ్స్ గంజాయి కేసుల్లో పట్టుబడిన పాత నేరస్తులు కస్టమర్ల డేటా ఆధారంగా డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వినియోగించుకుంటూ డ్రగ్స్ నెట్వర్క్కు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు ఉన్న టెక్నాలజీకి ఏఐ తోడైతే డ్రగ్స్ను నిర్మూలించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఏఐ టెక్నాలజీ సాయంతో డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా పోలీసులు చర్యలు చేపడుతున్నారు.